ఓం నమో రంగనాథాయ నమః. అందరికీ నమస్కారం. మనకు దగ్గరలోనే అతి త్వరలో ఎంతో పవిత్రమైన శ్రీరామనవమి రాబోతోంది. అయితే చాలా మందికి ఒక సందేహం ఉంది. 2026వ సంవత్సరంలో శ్రీరామనవమిని ఏ రోజున జరుపుకోవాలి? మార్చి 26న లేక మార్చి 27న? నవమి తిథి ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎప్పుడు ముగుస్తుంది? పునర్వసు నక్షత్రం అనేది ఏ రోజు ఉంటుంది? భద్రాచలంలో సీతారాముల కళ్యాణం ఏ రోజున జరుగుతుంది? స్వామివారికి ఉదయం పూజ చేయాలా? మధ్యాహ్నం చేయాలా? అభిజిత్ లగ్నం అంటే ఏమిటి? అది ఎప్పుడు ఉంటుంది? ఈ ముఖ్యమైన విషయాలన్నింటినీ చాలా సింపుల్గా, చాలా షార్ట్గా, క్లియర్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ శ్రీ సీతారామచంద్రుల అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు మీరు మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరియు ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్లో రాయండి. ఆ శ్రీరామచంద్రుడు అంటే కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు, మనిషిగా ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి అనే దానికి పరిపూర్ణ ఆదర్శతత్వం. మంచి కొడుకు, ఒక మంచి భర్త, ఒక మంచి సోదరుడు, ఒక మంచి రాజు, ఒక ధర్మానికి ప్రతిరూపం. అన్నీ ఒకే రూపంలో కనిపించేది ఆ శ్రీరామచంద్రుడు. రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. అంటే ఆ ధర్మమే ఒక విగ్రహ రూపంలో నడిచి వస్తే అదే శ్రీరామచంద్రుడు. విష్ణుమూర్తి దశావతారాలలో 7వ అవతారమైన శ్రీరాముడు త్రేతాయుగంలో చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో మధ్యాహ్న సమయంలో జన్మించారు. అందుకే ఆ నవమి తిథినే మనము శ్రీరామనవమిగా ఘనంగా జరుపుకుంటాం. ఇంకా ఒక విశేషం ఏమిటి అంటే ఈ రోజున్నే సీతారాముల కళ్యాణము, అలాగే శ్రీరామ పట్టాభిషేకం కూడా జరిగినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈరోజు మనం శ్రీరాముడికి సంబంధించిన 3 మహాఘట్టాలను గుర్తు చేసుకునే పవిత్రమైన దినం. 2026వ సంవత్సరంలో నవమి తిథి మార్చి 26 గురువారం మధ్యాహ్నం 2:43 ప్రారంభమై మార్చి 27 శుక్రవారం మధ్యాహ్నం 12:31 వరకు ఉంటుంది. అలాగే పునర్వసు నక్షత్రం మార్చి 26 రాత్రి 7:06 ప్రారంభమై మార్చి 27 సాయంత్రం 5:41 వరకు ఉంటుంది. అంటే నవమి తిథి కూడా పునర్వసు నక్షత్రం కూడా 2 రోజుల్లో కొంతవరకు ఉన్నట్లే కనిపిస్తున్నాయి. అందుకే చాలా మందికి సందేహం వస్తుంది. అయితే అసలు శ్రీరామనవమి మార్చి 26 లేక 27? దానికి సమాధానం స్పష్టంగా ఇదే. 2026లో శ్రీరామనవమిని మార్చి 27 శుక్రవారం నాడు జరుపుకోవాలి. ఎందుకంటే సూర్యోదయ సమయానికి నవమి తిథి మార్చి 27నే ఉంది. పునర్వసు నక్షత్రం కూడా మార్చి 27నే ఉంది. ముఖ్యంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం కూడా మార్చి 27నే జరుగుతుంది. అందుకే పండితులు కూడా మార్చి 27 శుక్రవారం నాడు శ్రీరామనవమి ఆచరించాలని సూచిస్తున్నారు. ఆ శ్రీరామచంద్రునికి పూజ ఉదయం చేయాలా, మధ్యాహ్నం చేయాలా అంటే శాస్త్ర ప్రకారం శ్రీరాముడు మధ్యాహ్న సమయంలో అభిజిత్ లగ్నంలో అవతరించారు. అందువల్ల సాధ్యమైనంత వరకు మధ్యాహ్న సమయంలో పూజ చేయడం చాలా శ్రేష్టం. 2026 మార్చి 27న అభిజిత్ లగ్నం ఉదయం 11:44 నుండి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. ఈ సమయంలో స్వామివారికి పూజ చేయడం, నైవేద్యం పెట్టడం, రామనామస్మరణ చేయడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇదే సమయంలో అనేక దేవాలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణం కూడా జరుగుతుంది. కాబట్టి ఒకవేళ మీకు వీలైతే మీకు దగ్గరలో ఉన్న కళ్యాణోత్సవం జరిగే చోటికి వెళ్ళి ఆ సీతారాముల కళ్యాణాన్ని తిలకించండి. ఒకవేళ మీకు మధ్యాహ్నం సమయంలో పూజ చేసుకోవడం అంతగా కష్టం అనిపిస్తే ఉదయం పూట 7:54 నుంచి 8:40 వరకు మరియు ఉదయం 9:28 నుంచి 10:30 వరకు ఈ సమయాల్లో కూడా భక్తితో పూజ చేస్తే ఎంతో మంచిది. ఆ శ్రీరామనవమి రోజున నాకు ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. వసంత నవరాత్రులు, లలితాదేవి నవరాత్రులు కూడా ఈ రోజునే ముగుస్తున్నాయి. అందుకే ఈ రోజున శ్రీరాముడిని పూజించడం ద్వారా లలితాదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది అని భావిస్తారు.
ఇంతవరకు నవరాత్రులు పూజలు చేయలేకపోయినా కనీసం శ్రీరామనవమి రోజునైనా భక్తితో పూజ చేస్తే చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఉగాది సందర్భంగా ఇప్పటికే ఇల్లు శుభ్రం చేసుకొని ఉంటే మళ్ళీ డీప్ క్లీనింగ్ అనేది చేయాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఇల్లంతా శుభ్రం చేసి పూజా మందిరాన్ని అందంగా అలంకరించుకొని గడపకు పసుపు రాసి తోరణాలు కట్టి పూలమాలలతో ఆ దేవుణ్ణి అలంకరించుకొని శ్రీ సీతారామచంద్రుల పట్టాభిషేకం ఫోటోను పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఇంకా శుభ్రం చేయలేకపోయిన వారు మార్చి 25 బుధవారము లేదా మార్చి 26 గురువారము ఇంటిని శుభ్రం చేసుకొని 27న పూజ చేసుకోవచ్చు. ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన దైవ చిత్రాలలో ఆ సీతారాముల పట్టాభిషేకం కూడా ఒకటి. అది సీతారాముల ఫోటో అయినా అవ్వచ్చు, పట్టాభిషేక సీతారాముల ఫోటో కావచ్చు, సీతారాముల కళ్యాణ చిత్రం కావచ్చు, ఏ రూపంలోనైనా సరే ఈ శ్రీరామనవమికి తప్పకుండా మీరు ఆ ఫోటోని ఇంటికి తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టుకోండి. చాలా మంచి జరుగుతుంది. రామ అనే నామం ఎంత పవిత్రమో ఎంత శక్తివంతమో మనందరికీ తెలిసిందే. భక్తితో ఒక్కసారి రామ అని పలికినా మనసుకు ప్రశాంతత వస్తుంది. రామనామస్మరణతో పాపక్షయము పుణ్యప్రాప్తి కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ శ్రీరామనవమి రోజున ఆ శ్రీరామచంద్రుని నామాన్ని జపించండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే నామాన్ని జపించండి. వీలైన వారు మీకు దగ్గరలో జరిగే సీతారాముల కళ్యాణానికి వెళ్ళి అందులో పాలు పంచుకోండి. ఇప్పుడు అందరూ నాతో పాటు కలిసి ఒక చిన్న కీర్తనను పాడండి. రామచంద్రాయ జనక రాజజ మనోహరాయ మామకాభీష్టదాయ మైత మంగళం కోసలేశాయ మందహాస దాస పోషణాయ వాసవాది వినుత సద్వరాధ మంగళం చారు కుంకుమోపేత చందనాది చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్త కామితాయ శుభద మంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. పంక్తులు ఆ భక్త రామదాసు గారు రచించిన సుప్రసిద్ధ రామచంద్రాయ రాజజా మనోహరాయ అనే మంగళహారతి కీర్తనలోనిది. 2026వ సంవత్సరంలో శ్రీరామనవమిని మార్చి 27 శుక్రవారం రోజున జరుపుకోవాలి. ఆ రోజున మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో పూజ చేయడం అనేది అత్యంత శ్రేష్టము. వీలైతే ఆలయానికి వెళ్ళి సీతారాముల కళ్యాణాన్ని తిలకించండి. లేకపోతే ఇంట్లోనే భక్తితో పూజ చేసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. ఆ శ్రీ సీతారామచంద్రుల కటాక్షం మీ ఇంటిపై మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించండి. తరువాత వీడియోలో ఆ శ్రీరామనవమి పూజా విధానాన్ని పూర్తి వివరంగా చెప్తాను. సెలవు.